రామ్ గోపాల్ వర్మ గారికి రాజమౌళి గారు ఎలా కనిపిస్తారు అసలు? వస్తున్నాం కొడుతున్నాం అంటాడు, ఇంకోడేమో ఈ పండగ మాదే అంటాడు, ఇంకోటి వాట్లా కాదు అంటాడు, షేక్ చేసేస్తాం. రాజమౌళి ఈజ్ ఓన్లీ పర్సన్ ఐ నెవర్ సా హిమ్ సే దట్. బాహుబలి సినిమా ఒక 4 days రిలీజ్ అవుతున్నానుగా, ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అందరం కూర్చుని ఉంటే అని ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనేది విచ్ ఈస్ వాట్ రాజమౌళి డిడ్. ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది, అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు? RRR చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ సర్కస్. ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ RRR as a film. మీ మైండ్ పెట్టేసి ఉన్న చూసి ఎంజాయ్ చేయండి, లేకపోతే దుబ్బేయండి థియేటర్లో. అంతే అంతే ఓన్లీ 2 things. ఇప్పుడు ప్రభాస్ సినిమా 40 crores ఓపెనింగ్ డే వచ్చింది. సాహోకి నేను హిందీ మాట్లాడతాను, ఏదో 22-23 అంత వచ్చింది. ఇది 4 or 5 వచ్చింది రాధేశ్యామ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్. నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసేది అని బూతులు తిరిగినాం. ఎందుకు? వాళ్ళకి అక్కసు ఈ తప్పు రాజమౌళి గారు అంటే ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా. కానీ ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే తను కొట్టేయకుండా వాళ్ళే కొట్టించబడి వాళ్ళందరి జీవితాలు బాగుపడి బాగా పైకి వెళ్ళటానికి ముఖ్య కారణం రాజమౌళి. సైలెంట్గా ఉన్నది అది స్ట్రాటజిక్ మౌనం అంటారా, లేక ఆయన నేచర్లోనే లేదంటారా? నేను ఒకసారి రాజమౌళిని డైరెక్ట్గా అడిగా ఈ క్వశ్చన్, చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ చిరునవ్వుకి అర్థం మీరు తెలుసుకోవాలి. 2 crores 2000 crores ఆ నాడి పట్టుకోవడంలో యూ థింక్ రాజమౌళి గారు హ్యాస్ ఇట్ రైట్, ఆర్ ఆయన కష్టపడతారు కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్, హీ సైలెంట్ కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్? ఇప్పుడు ఆస్కార్కి RRR ఎందుకు వెళ్ళట్లేదు అనేది మీకు సోషల్ మీడియాలో ఒక యాంగర్ వినిపిస్తుంది, కానీ ఇంత పెద్ద భారీగా తీసిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ ఏమిటి? He comes to Bombay and if you see his place where he lives in, you'll be shocked. 3 words to describe Rajamouli: passion, vision and simplicity. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. దర్శకులు రాజమౌళి గారి పేరు చెప్పగానే అందరూ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన సినిమా బాగుందా బాలేదా, నచ్చిందా నచ్చలేదా అని చెప్పడానికి కూడా కొంచెం హెసిటేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే ఆయనకి వరుసగా వచ్చిన కొన్ని సక్సెస్లు, కాబట్టి ఈజ్ అ ప్రూవెన్ సక్సెస్ ఐకన్. వీటితో పాటు పాత్ బ్రేకింగ్ విషయాలని ప్రవేశపెట్టారు కాబట్టి ఈజ్ అ ఫెనామినన్ అని చాలామంది అంటారు. బట్ ఈరోజు ఒక ఫిల్మ్ మేకర్ ఇంకో ఫిల్మ్ మేకర్ గురించి ఏమంటారో తెలుసుకోబోతున్నాం రామూయిజంలో. రామ్ గోపాల్ వర్మ గారికి రాజమౌళి గారు ఎలా కనిపిస్తారు అసలు? లెట్స్ టాక్ టు హిమ్. రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఆల్వేస్. సో ఎలా కనిపిస్తారు, దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్ బికాజ్ ఫర్ మీ ఆల్వేస్ అంటే నాకు ఒక ఇంటలెక్చువల్స్కి గడ్డం ఉంటుంది, యోగులకి కొంచెం తెల్లగడ్డం ఉంటుంది. అలా ఆ కాంటెక్స్లో ఐ థింక్ ఈ సమ్వేర్ హాఫ్ వే ఇన్ బిట్వీన్. అంటే యోగి ఇంటలెక్చువల్ అవుతారంటే ఇంటలెక్చువల్ అవసరం లేదు. యోగి ఈజ్ అ డిఫరెంట్ పాయింట్, బట్ ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ రైట్ నౌ అబౌట్ ది ఫిజికల్ అపిరెన్స్. ఇప్పుడు నాకు ఓకే వన్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్, అంటే ఇమాజిన్ చేయలేనంత రేంజ్కి అది. మోర్ దెన్ దాట్ ఫర్ మీ ఆన్ ఏ పర్సనల్ ప్రొజెక్షన్, దట్ ఫర్ మీ ఈజ్ ఐఎమ్ మోర్ ఫ్యాసినేటెడ్. ఎందుకంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఎవరైనా సరే, ఐఎమ్ సెయింగ్ వితౌట్ ఎక్సెప్షన్, ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళ సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడి తీశారు, ఎంతో ఖర్చు పెట్టారు, అన్ని సంవత్సరాలు తీశారు, అన్నీ చేస్తారు. వెన్ దే కమ్ టు ద ప్రీ-రిలీజ్ ఫంక్షను లేకపోతే పబ్లిసిటీ ఆ టైంకి మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తాం, ఒకడు వస్తున్నాం కొడుతున్నాం అంటాడు, ఇంకోడేమో ఈ పండగ మాదే అంటాడు, ఇంకోటి వాట్లా కాదు అంటాడు, షేక్ చేసేస్తాం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాం. ఇలాంటి రకరకాల వర్డ్స్ వింటారు మీరు అందరు స్టార్స్, అందరు డైరెక్టర్స్ నుంచి. ఇంటిల్లి పాది చూస్తారు, మొత్తం ఫ్యామిలీ అందరికీ సూపర్ హ్యాపీ అయిపోతారు, ఇవన్నీ చెప్తాడు. రాజమౌళి ఈజ్ ఓన్లీ పర్సన్ ఐ నెవర్ సా హిమ్ సే దట్. కానీ టెక్నికలీ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ కెన్ సే దట్ అండ్ గెట్ అవే. ఎందుకంటే తనకున్న ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్
లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు ఫ్లాప్ తీయకపోవటం అనేది నాకు తెలిసి రాజమౌళి తప్పిస్తే ఎవరు లేరు ఇన్ ద హిస్టరీ యూనో. తను మాత్రం అనలేదు ఇప్పుడు. ఐ నెవర్ హర్డ్ హిమ్ సెయింగ్ విల్ జస్ట్ టాక్ అబౌట్ హిస్ ఫిలిం, వాట్ ఇట్ మీన్స్ అండ్ వాట్ ఇట్ దిస్ అండ్ దట్ యూనో. సో దెన్ ద పాయింట్ ఈజ్ అది తన న్యాచురల్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీయా, లేకపోతే తను అది కల్టివేట్ చేసుకున్నాడా, లేకపోతే హంబుల్నెస్లో. ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ వచ్చిన వాడికి ఆరోగెన్స్ ఉండకపోవడం అనేది ఇట్స్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఐ ఫీల్ యూనో. ఓకే యా, బట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు హైడ్ దట్ ఆరోగెన్స్ అండర్ ద గ్యూస్ ఆఫ్ హ్యూమిలిటీ అనేది దట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ డిపెండింగ్ ఆన్ వెదర్ హీస్ హైడింగ్. అండ్ బట్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎవెన్చువలీ తను పర్సనల్గా ఏంటి తన ఇంట్లో వాళ్ళకి తెలియచ్చు, తను పనిచేసే వాళ్ళకి తెలియచ్చు, అది వేరే విషయం. పబ్లిక్ ప్రొజెక్షన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ యాజ్ ఎ పబ్లిక్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సెలబ్రిటీ కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, వెన్ యూ ఇప్పుడు ఒక విజన్ ప్రతి డైరెక్టర్కి ఇంక్లూడింగ్ మీ ఒక సబ్జెక్ట్ ఏదో ఉంటుంది, సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ తీద్దాం, ఇలాంటివి తీద్దాం. టు కాన్స్టెంట్లీ పుష్ ద లిమిట్స్ ఆఫ్ ది బడ్జెట్ అనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి విజన్. రైట్, ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ వాట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. మీకు ఆ టైంలో ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ డేస్లో కేఎస్ఎఫ్, మొఘల్ ఆజాం తీసి అంటే ఆ టైంలో అసలు ఇండియాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అసలు ఎంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుంది అనే టైంలో కూడా అలాంటి సినిమాలు తీసుకుని ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ దర్, ఇట్స్ నాట్ దర్. కానీ ఇప్పుడు కంటెంపరీ టైమ్స్ వచ్చేసరికి ఆ టైంలో బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు చేసేవారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు స్టాటిస్టిక్స్ మొత్తం అన్నీ మీ దగ్గర ఉండి ఒక మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయొచ్చు ఒక పర్టికులర్ సినిమా కంటే. నాకు బాహుబలికి ఇంకా గుర్తుంది, బాహుబలి సినిమా ఒక 4 days రిలీజ్ అవుతుందనగా ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అందరం కూర్చుని ఉంటే బాహుబలి ఇంపాసిబుల్ హిట్ అవడం, సినిమా ఎలా ఉన్నా కూడా దాని డబ్బు కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాకి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ రిటర్న్ ఉన్నది ఇంత ఉంది, దానికి డబల్ వాళ్ళు ఖర్చు పెట్టారు. కరెక్ట్, విచ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్. మన అంతకుముందు మన లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అంటే ఒక నమ్మకంతో దూకేయడం, ఇది అయ్యి తీరుతుంది అని. సో అప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ ఎవరు చేశారు? రాజమౌళి జిల్లా. రాజమౌళికి విజన్ ఉంది, అండ్ రాజమౌళి సక్సెస్ రికార్డు తనకున్న టాలెంట్ని నమ్మి వేరే వాళ్ళు చేశారు, విచ్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. రైట్, అదే కాకుండా మీరు ఫస్ట్ పార్ట్కి అంత పెట్టి దాని లోపలే సెకండ్ పార్ట్ కూడా కమిట్ అయిపోయారు. దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్. ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్లో వర్కౌట్ అవుతుందా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి, టైటానిక్ ఆల్సో వాజ్ డన్ లైక్ దట్. రైట్, went far beyond the budget what they thought. At the same time, Waterworld and Kevin Costner తీసాడు. Kevin Costner was a celebrated director of Dances with Wolves. Waterworldతో స్టూడియో మునిగిపోయింది మొత్తం. ఏ స్టూడియోతో ప్రొడ్యూస్ చేసిందో టైటానిక్ తోటి అది వెళ్ళిపోయింది పైకి. రైట్, ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. కరెక్ట్, విజన్కి బ్లైండ్నెస్కి ఒక బ్లింక్ తేడా అని చెప్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ పార్ట్. కానీ దాని వలన ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే సినిమా కంటెంట్ నచ్చితే ఆడియన్స్కి 2,000 కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు, 1,500 కోట్లు చేయొచ్చు, 2,000 కోట్లు చేయొచ్చు అనే ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చేసింది, విచ్ ఈజ్ వాట్ రాజమౌళి డిడ్. అది ఒక విధంగా ఎక్స్ట్రాడినరీ ఫర్ ది ఇండస్ట్రీ. రైట్, కానీ అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు రాజమౌళి రేంజ్ మీకు టాలెంట్ కానీ తనకున్న ప్యాషన్ కానీ లేని వాళ్ళు ఉంటే ఫిగర్ చూశారు కానీ దేని వల్ల ఆడింది అనేది దాని దగ్గరికి వెళ్ళదు. అప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టగలరు కానీ లేకపోతే 450 వాళ్ళందరూ వెళ్ళి దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ద హీరోస్. ఇప్పుడు ఏ హీరో కూడా టెక్నికల్గా నా హీరో కన్నా తక్కువ అనుకోడు. ఆ హీరోకి మంచి సినిమా వచ్చింది, నాకు మంచి సినిమా వస్తే నేను అంతే కదా అనుకుంటాడు. ఇప్పుడు ఆ టైంలో ఏంటి, ప్రభాసు, మహేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మోర్ ఆర్ లెస్ ఒక 10-15-20% డిఫరెన్స్లో దే ఆర్ ఆల్ సిమిలర్ స్టార్స్. ప్రభాస్ ఒకసారి ఇక్కడ వెళ్ళిపోయాడు బికాస్ ఆఫ్ రాజమౌళి, బాహుబలి. సో మనం ఎందుకు వెళ్ళకూడదు? మన దగ్గర ఓకే రాజమౌళి లేడు, రాజమౌళి ఒక్కడే కాదు కదా డైరెక్టరు. అవును, ఓకే వాళ్ళు 200 కోట్లు వేసిపోతే మన దగ్గర లేవా అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అండ్ దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్. యా, ఇప్పుడు
విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ అబౌట్ ఆల్ దీస్ గ్రేట్ టెక్నీషియన్స్ దట్ ఐఎమ్ స్పీకింగ్ హియర్, ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది. ఆయన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అయినా వర్కౌట్ కాకపోయినా మణిరత్నం హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, ఆర్జీవీ హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా అంటే తెలుస్తుంది. అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు ఇన్ హిస్ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఆర్ ద వే, బికాస్ మీ స్టైల్ సినిమాలు అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అలా రాజమౌళి గారి సినిమాలో I don't want to comment on why the people like Rajamouli. That is not what I want to have a discussion about. ఎందుకంటే అది ఇప్పుడు తన సెన్సిబిలిటీ, రాజమౌళి సెన్సిబిలిటీ నాకు లేకపోవచ్చు. వెదర్ ఐ లైక్ హిస్ ఫిల్మ్స్, దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు దిస్ థింగ్, యూనో. సో నా కనెక్షన్ రాజమౌళి సినిమాకి వేరేగా ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ RRR చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ సర్కస్, బట్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. సర్కస్ అంటే ఏంటి? సర్కస్ మన మామూలుగా క్లౌన్ అనమాట. క్లౌన్ ఈజ్ నాట్ సర్కస్. అన్ఇమాజినబుల్ ఫీడ్స్ చేసి మనకు ఒక 3 గంటలు మెస్మరైజ్ చేయటం అనేది సర్కస్ ఉద్దేశం. ఇప్పుడు రామ్ చరణ్ తారక్ ఆ పిల్లోడిని వెన్ దే రెస్క్యూ ఫ్రమ్ దట్ రివర్, అది లాస్ట్ నేను జెమినీ సర్కస్లో చూసినది. దట్ రబీల్ అలా ఊగుతూ ఉంటారు చూడండి, నేను స్వింగింగ్ రోప్స్లో దాన్ని పట్టుకొని. కానీ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ సినిమా ఐ కనెక్ట్. కానీ ఎ కిడ్ ఇన్ మీ సమ్వేర్ ఎంజాయ్స్ దట్. రైట్. సో ఎ వైడ్ థింగ్ ఆఫ్ దిస్, ఈవెన్ ఇప్పుడు RRRకి వెస్ట్లో వచ్చినంతా కూడా దే ఫీల్ దే హవ్ నాట్ సీన్ సంథింగ్ లైక్ దట్. కరెక్ట్. ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ RRR యాజ్ ఎ ఫిల్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్కి డెఫినేషన్ ఏంటనేది దట్స్ అనదర్ పాయింట్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ, ఇట్ ఈస్ నాట్ ద రిలేటబిలిటీ. సంథింగ్ యూ నాట్ సీన్ బిఫోర్ ఏదో మన కళ్ళకు కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ సీన్ ఉందనుకోండి, యానిమల్స్ ఇప్పుడు ఇది హైనాసు లేకపోతే టైగరు లయను ఇది అన్నీ కలిపేసి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తే నాతో ఒక పర్సన్ ఏమన్నాడంటే అది ఎంత వేళకోళం సీన్ ఉందంటే ఆ యానిమల్స్ అన్నీ ఒక పర్టికులర్ డెమోగ్రఫీలో ఉండవని చెప్తున్నాడు. ఆడికి అర్థమైంది అది ఉండవు, అవన్నీ ఒక డెమోగ్రఫీలో ఉండవు. రెండోది ఒక కేజ్ లోంచి ఎలా బయటకు వస్తాయి. కరెక్ట్. కానీ బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్. కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అని మనం చిన్నప్పటి నుంచి అంటున్నాం. మీ మైండ్ పెట్టేసి ఉన్న చూసి ఎంజాయ్ చేయండి, లేకపోతే దుబ్బేయండి థియేటర్లో. అంతే అంతే. దట్స్ ఓన్లీ 2 things. Now coming back to his effect, I'm very curious to talk about his effect. అప్పుడు ఇందాక చెప్పింది ఏమన్నాను, సడన్గా మీరు ఒక డోర్ చూపించేసి ఈ డోర్లోంచి వెళ్తే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు వాళ్ళ డోర్ వాళ్ళు తెలిసేసుకున్నారు. దీని పొడి ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఆ దూరం ఎంత ఉంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి వాళ్ళ డోర్లు వాళ్ళు చేసుకుని వాళ్ళ బాటలు వాళ్ళు చేసుకుని పరిగెత్తడం మొదలెట్టారు. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికీ తెలిసింది ఇది కాదు రోయ్ అని, అది వేరేది ఏదో వర్కౌట్ అయింది అక్కడ అని. అప్పటికి టూ లేట్ అయిపోయేసరికి ఏమైంది, ఈ సినిమాలో మ్యాసివ్ ఫ్లాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రభాస్ సినిమా 40 crores ఓపెనింగ్ డే వచ్చింది, బాహుబలి 2. సాహోకి నేను హిందీ మాట్లాడతాను, ఏదో 22, 23 అంత వచ్చింది. ఇది 4 or 5 వచ్చింది రాధేశ్యామ్, యూనో. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్. అది బాహుబలి 2కి 20-30% అంతే చేశారు అన్ని ఆ కాస్ట్లన్నీ, అవి మారలేదు. ఎందుకు? విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దర్. ఈ మ్యాసివ్గా పడిపోయి ఇట్ విల్ ఇంకర్ లాసెస్. ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి? 2 or 3 వస్తాయి, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ లెట్స్ సే. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్నీ. ఓకే. సో ఒక విధంగా చూస్తే ఈ 10 మంది అంటే నీ ఊరికి ఫిగర్స్ పడేస్తున్నా. 300 crores బాహుబలి అని అయింది అంటే 300 crores 2000 crores ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్. వీళ్ళేంటి 500-400 కోట్లు పెట్టి 400 అంటే 10 మంది తీసారు అనుకోండి, 4000 కోట్లు. 4000 కోట్లో 3000 కోట్లు పోయినాయి. అప్పుడు రాజమౌళి వలన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసాడు నా కొడుకు అని బూతులు తిట్టడం. ఎందుకు? వాళ్ళకి అక్కసు. ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, ఈ సబ్జెక్ట్ తీస్తా ఆ సబ్జెక్ట్ తీస్తా అని దొబ్బుతున్నాడు. హీరోలేమో
ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కోరికలు తీర్చడానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు. అయినా కూడా ఎందుకు తీశారు? వాళ్ళకి ఆశ ఉంది కదా ఫైనల్గా. నేను 500 కోట్లు పెడితే 2000 కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్కి మాత్రం ఎందుకు ఉండదు? అది ఓకే, 2000 కాదు, 1000 కాదు, 500. అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది. యూనో, ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది, RRR కన్నా బాగుంటుంది. మీరు రూమ్లో ఉన్నప్పుడు చేయొచ్చు అనిపిస్తుంది. మనం ఆ విఎఫ్ఎక్స్ తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేసినోడిని, లేకపోతే నో టైమ్ టు డై చేసినోడిని, లేకపోతే అవెంజర్స్ చేసినోడిని. అది మార్చేటప్పటికి వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ న్యూ థింగ్. షోలే వచ్చినప్పుడు జరిగింది అది. అప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఫర్గాట్ హిస్ నేమ్, బర్నింగ్ ట్రైన్ అని తీసాడు ఒక సినిమా. అవును, గుర్తుంది. బర్నింగ్ ట్రైను వాళ్ళు అప్పుడు ఆ మిక్సింగ్ అంతా లండన్లో చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మాటికి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్స్ అందరూ షోలేలో పనిచేశారు, సౌండ్ వాళ్ళు. ఆ సౌండ్ కూడా చెప్పాడు నాకు ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగుంది సార్. షోలేలాగా ఆడుతుందా, షోలే కానీ ఎక్కువ ఆడుతుందా చెప్పమన్నాడు అండి. అదేమో డిజాస్టర్, అది బర్నింగ్ ట్రైన్ ఫైనల్గా. సో ఇది ఎప్పుడు జరిగింది, నాట్ లైక్ ద ఫస్ట్ టైం. బట్ ఇప్పుడున్న నంబర్స్, స్కేలు, దాని సౌండ్ ఇన్ ద సోషల్ మీడియా, దట్ ఈస్ వేర్ ద హోల్ పాయింట్ ఇస్. అది ఓకే. సో ఇప్పుడేంటి, ఒకలాగా చూస్తే రాజమౌళి మన ఇండస్ట్రీకి 10,000 కోట్లు నష్టం వచ్చింది అనుకుందాం ఒక నిమిషం. కానీ అక్కడ ఒక ఇది ఏంటంటే స్ట్రేంజ్ థింగ్, 10,000 కోట్ల నష్టం రాలేదు. 10,000 కోట్ల నష్టం 2-3 వచ్చింది. 2, 10, 100, 20. డబ్బులని ఇండస్ట్రీ ఎప్పుడు పావు. దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్. ఎవరైనా ఒకరి జేబులో నుంచి ఇంకోటి జేబులోకి వెళ్తాయి. మీకు 400 కోట్లు ఖర్చు అయినది అంటే ఏంటి దాని అర్థం? మీరు ఆర్టిస్టులకి ఇచ్చారు, టెక్నీషియన్స్కి ఇచ్చారు, వెండర్స్కి ఇచ్చారు, వర్కర్స్కి ఇచ్చారు, జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చారు. ఈ అన్ని అందరి జేబుల్లోకి వెళ్ళినప్పుడు ఒకరి జేబులో నుంచి వీడికి ఖర్చు అయింది, వాళ్ళకి వచ్చినాయి. ఓకే, దే క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. వీళ్ళ జేబుల్లో ఎక్కువగా 400 కోట్లు ఎవడో ఖర్చు పెట్టగలదు? ఉన్నోడే ఖర్చు పెట్టగలుగుతాడు కదా. అవును, ఐదరు ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు, లేకపోతే రేజ్ చేసే కెపాసిటీ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు. సో వాడి నుంచి అందరికీ వెళ్ళినాయి. అప్పుడేంటి, రాజమౌళి తనకి తను తెలియకుండానే ఒక ఎక్స్ట్రాడినరీ చారిటీ చేశాడు. ఇది రాజమౌళి జేబుల నుంచి వెళ్ళదు అది. కానీ రాజమౌళి మూలాన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళ డబ్బులని వేరే వాళ్ళకి దానం ఇచ్చారు. ఈ తప్పు రాజమౌళి గారు అంటారు. తప్పు ఈజ్ నాట్ ద పాయింట్. బై డిఫాల్ట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ పీపుల్ స్పెండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్, నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. అది ఇప్పుడు మీకు ఎప్పుడైనా కేపిటలిజం అనేది నడిచేది గ్రీడ్తో. నాకేం కావాలి, నేనే డబ్బున్న అవ్వాలి. డబ్బున్నోడు ఎప్పుడు ఏం చేస్తాడు, నా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇంకా డబ్బు రావాలి అని గ్రీడ్ ఉంటుంది. అవును, ఓకే. ఆ గ్రీడ్ తోటి ఒకే సినిమాతో 2,000 కోట్లు కొట్టేద్దాం, 500 కోట్లు ఖర్చు పెడితే 2,000 కోట్లు వచ్చేస్తుంది అనే గ్రీడ్ తోటి ఇన్వెస్ట్ చేశాడు. ఈ 500, 400 కోట్లు పోయినాయి అనుకోండి సపోజ్. ఈ 400 కోట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంచి జరిగినట్టే కదా. అవును, విచ్ ఈజ్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఎంతో కొంత సమానత్వం ఉండాలి, ఒకే ఒక్కరి దగ్గర ఉండిపోకూడదు. మనీ షుడ్ నాట్ బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ ఫ్యూ పీపుల్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. మీకు అప్పుడు ట్రికల్ డౌన్ ఎకానమీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంటుంది అలా కిందకి, అది తప్పకుండా. సో అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసినవాడు రాజమౌళి. సో రాజమౌళి మూలాన ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వర్కర్లు, టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా రిచ్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ని మీకు విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ ఇది అది అన్నీ వచ్చేసింది దేని మూలాన? బికాస్ ఆఫ్ దిస్ రాజమౌళి. సో అది తను కావాలని చేస్తున్నాడా అది పాయింట్ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈవెన్ ఒక ఎనీ పర్సన్ అతనికి ఉన్న యాటిట్యూడ్, అతను చేసిన దాని గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి, కానీ ఆ టార్గెట్ రాజమౌళికి ఉంటుందని నేను అంటలా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. బట్ బై డిఫాల్ట్ హీస్ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే. సో ఒక ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా. యా, యూ కెన్ సే రాబిన్ హుడ్, లైక్ ఫినామిననే కదా, అన్ఇంటెన్షనల్ రాబిన్ హుడ్. కరెక్ట్, రాబిన్ హుడ్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి. నాకు ఐ లైక్ దిస్, రాజమౌళి రాబిన్ హుడ్ అంటారు. కరెక్ట్, అంటే గొప్పోళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పేదోళ్ళకి పనిచేయటం. కానీ ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే తను కొట్టేయకుండా వాళ్ళతో వాళ్ళే కొట్టేయించబడి
అది ఓరి దేవుడు, వాళ్ళని దోచుకుని ఇచ్చేస్తున్నారు పేదలకి. యా, దీని ఎగ్జాంపుల్ ఎక్కడ చూశానంటే నేను, యా దట్స్ పాయింట్. ఇప్పుడు నానా పాటేకర్ ఒక అలవాటు ఉంటుంది ఆయనకి, ఏదో ఒక బాబా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ ఒక ఆశ్రమం, బాబా అంతే హిజ్ నేమ్ ఇస్. రెమ్యునరేషను నానా పాటేకర్ 4 కోట్లు తీసుకుంటే 2 కోట్లు ఆ ఆశ్రమంకి ఇవ్వాలి. ఇది ప్రొడ్యూసర్. ఓకే, అప్పుడు ఏం చేస్తాడు నానా పాటేకరు, ఆ 2 కోట్లు ప్రొడ్యూసర్ ఇప్పిస్తాడు. నేను ఇస్తానని చెప్పట్లా, నాకు 2 కోట్లు చెక్కు, 2 కోట్లు దానికి ఇమ్మంటాడు. ఓకే, అప్పుడు నానా పాటేకర్ కావాలి. నానా పాటేకర్ 2 కోట్ల 4 కోట్ల పాయింట్ కాదు అది. ఈ 4 కోట్లు ఒప్పుకుంటే ఆడు ఎవరెవరికి ఇమ్మంటే అడిగేస్తాడు. నానా పాటేకర్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళలో గిల్ట్ తెప్పించాలని. అతనే ఇప్పిస్తే దీన్ని నేర్చుకుని ఇంకో 10 మంది చేస్తారని. అప్పుడు ఏంటి, ఇంకోటి ఏంటంటే రాజమౌళి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే తనకున్న ఒక డేంజరస్ వెపన్ ఏంటంటే సైలెన్స్. అవును, అంతేగా. అప్పుడు తను చెప్పడు ఎప్పుడు ఏమి చేస్తే అసలు సినిమా హిట్ అవుతుంది, సినిమా హిట్ అవ్వటానికి రహస్యం ఏంటని చెప్పడు అని ఫస్ట్ ఆఫ్ తను చెప్పాల్సిన అవసరం లేదు, అది వేరే విషయం. అప్పుడు ఏమవుతుందంటే తను చెప్పకపోయేసరికి వీళ్ళు ఊహించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు రకరకాలుగా ఊహించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా రాజమౌళితో మాట్లాడినప్పుడు మెసేజ్ ఏదో నేను అడుగుతాను క్వశ్చన్, దానికి తను ఏదో చెప్తాడు. ఇప్పుడు నేను బాహుబలి సినిమాలో ఎంత విజువల్ గ్రాండియర్ ఉన్నా, ఎంత ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా ఫైనల్గా బ్లడ్ అండ్ స్వెట్ ఉంటుంది. దట్ ఈస్ ద రిలేటబుల్ ఫ్యాక్టర్. ఒక హ్యూమన్ బీయింగ్కి రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ప్రభాస్ దెబ్బలాడుతున్నప్పుడు అతను చెమట లేకపోతే కొట్టినప్పుడు రక్తం, ఆ ఆస్పెక్ట్లో మీకు ఆ ప్రభాస్ క్యారెక్టర్కి విపరీతంగా మనం కనెక్ట్ అయిపోతాం దాంట్లో. అది ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ రాధేశ్యామ్లో కానీ లేకపోతే మన ఆదిపురుష్ టీజర్లో యూ డోంట్ ఫైండ్ దట్. దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక సడన్గా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. అవును, ఇప్పుడు ఒక అమ్మాయి థియేటర్లో కూర్చుంటే షీ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ప్రభాస్ ఇన్ బాహుబలి. ఐ డోంట్ థింక్ షీ విల్ డూ దట్ సేమ్ ఇన్ ఇప్పుడు చెప్పిన సినిమాలు ఆదిపురుష్లో. సో ఆ కైండ్ ఆఫ్ ఏ కొన్ని ఆస్పెక్ట్స్ అనేది మీకు పర్సనల్గా ఉంటాయి. ఇప్పుడు తను సైలెంట్గా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఊహించుకొని వీళ్ళు తీసేసి ఇది జరుగుతుంది. కానీ దీని వల్ల సినిమాలు తీయటం మానేస్తున్నారా, ఇంతంత నష్టాలు వస్తున్నాయని ఎవరు చేయట్లా. ఎందుకంటే ఆల్రెడీ తను బెంచ్ మార్క్ చూపించాడు, ఉంది. యూ కాంట్ ఎరేజ్ దట్ ఫ్యాక్ట్. మంచి సినిమా వస్తే 2000 చేయొచ్చు, 3000 చేయొచ్చు అనేది చూపించేసాడు కాబట్టి అది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. దాన్ని మీరు ఏం చేయలేరు. కానీ ఎందుకు ఏ సినిమా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. అండ్ ఎలాగో సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం గ్యాంబ్లింగ్ ఆస్పెక్ట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాకపోతే అప్పుడు కాకపోతే అప్పుడు ఇది కాకపోతే అది అనే ఒక ఆశతోటి కంటిన్యూస్గా మనీ పంప్ చేస్తూ ఉంటారు ఈ ఆల్ బిగ్ ఫిల్మ్స్లో, విచ్ విల్ ట్రెమెండస్లీ హెల్ప్ ద వర్కర్స్ అండ్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి. వాళ్ళు థౌజండ్స్లో ఉంటారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడి బాగా పైకి వెళ్ళటానికి ముఖ్య కారణం రాజమౌళి. అదే మరి ఇండైరెక్ట్ రాబిన్ హుడ్ అంటే అదే. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నాకు ఈ సైలెన్స్ గురించి ఒక పాయింట్ చెప్పండి. సైలెంట్గా ఉన్నది అది స్ట్రాటజిక్ మౌనం అంటారా, లేక ఆయన నేచర్లోనే లేదంటారా టు బీ ఓపెన్ అండ్ సెలబ్రేటివ్ అబౌట్ థింగ్స్? నేను ఒకసారి రాజమౌళిని డైరెక్ట్గా అడిగా ఈ క్వశ్చన్. డైరెక్ట్గా అడిగితే నవ్వాడు, చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ చిరునవ్వుకి అర్థం మీరు తెలుసుకోవాలి. అది బట్ దట్ ఈస్ వాట్ ఈస్ సైలెన్స్ అబౌట్. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మీరు చిన్నవాడు ఎలా ఉందంటే నెల ఎప్పుడు ఆలోచించలేదు అన్నది మీరు అర్థం తీసుకోవచ్చు, లేదా మీరు పట్టేశారే అని కూడా అర్థం తీసుకోవచ్చు. అది అప్పుడు తన నోటి నుంచి వస్తే కానీ మనకి ఎట్లా తెలుస్తుంది? టైం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది కూడా అనుకోవచ్చు. అది కూడా అనలేదు కదా, అది పాయింట్. ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్తారు మహాభారతంలో. కృష్ణుడు ఎప్పుడు ఒక నవ్వు నవ్వేసేవారు ప్రతిదీ అన్నీ తెలిసి కూడా జగన్నాటక సూత్రధారిని. మీరు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో ఈ కృష్ణుడు కూడా అతుకుతాడంటారా రాజమౌళి గారి పర్సనాలిటీకి? ఇన్ ద వే హీ ఆపరేట్ ఐ థింక్ ఇన్ ఎ వే. ఎందుకంటే రాజమౌళి ఎప్పుడు చూసినా మీకు ఎప్పుడో చిన్న స్మైల్ ఉంటుంది ఒక కార్నర్ ఆఫ్ ది లిప్స్లో, విచ్ ఈజ్ డెఫినెట్లీ నాకు రామారావు గారి పోర్ట్రేల్ ఆఫ్ కృష్ణుడు అని చాలాసార్లు చూసాం. శ్రీకృష్ణుడు రోల్ వేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి ఆల్వేస్ ఒక చిన్న స్మైల్ ఉంటుంది.
బట్ దట్ స్మైల్ అనేది ఈక్వల్ అనేది నేను ఐ కాంట్ కన్ఫర్మ్లీ కమిట్ ఫ్రమ్ మై ఒపీనియన్. మీరు మేధావి కాబట్టి మీరేం గ్యాదర్ చేస్తారు చెప్పండి. నేను మేధావి, ఇంకా అది దట్ ఈస్ లిటిల్. ఆ తర్వాత మీరు ఎందుకు ఎప్పుడు ఇలా 2,000 కోట్ల సినిమా తీయాలని మీరు సాహసించలేదు? ఇదో క్వశ్చన్. ఇది రాజమౌళి గారి సక్సెస్ ఫార్ములా చూసి ఈ 2,000 కోట్లతోటో లేకపోతే ఓ ప్రభాస్ తోటో ఎనీథింగ్ పికింగ్ అప్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ ప్రాజెక్ట్ ఇలాంటిది నేను చేయాలనే ప్రక్రియ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజమౌళికి ఉన్నంత పేషెన్స్ లేదు, తనకున్నంత ప్యాషన్ నాకు లేదు. బికాజ్ మీకు ఒక తపస్సులాగా చేయాలి కైండ్ ఆఫ్ ఫిల్మ్ లైక్ బాహుబలి కానీ RRR కానీ యూఆర్ గివింగ్ 4 to 5 years of your life for a project like that. That requires a lot. His kind of a temperament, his kind of a whatever. A quality na daggale because I am more interested in psychological thrillers and dramas. Adi na limitation anachu, na taste anachu, that whatever you want to call. Adi. రెండోది the sensibility of him wanting to please everybody. అన్ని రకాల ప్రేక్షకులు అంతంత పెద్ద హిట్స్ అయినాయంటే ఆల్ జానర్స్ ఆఫ్ ఆడియన్స్ హ్యావ్ టు లైక్ ఇట్. అది పిల్లల, పెద్దల, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ అందరికీ నచ్చాలి. నేను ఆ నేచర్లోనే అందరికీ నచ్చే పని నేను ఎప్పుడు చేయను అసలు. దట్ ఇస్ ఇన్ మై వెరీ టెంపర్మెంట్, ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూస్ కానీ అవి ఏది కానీ. సో దట్ సేమ్ థింగ్ విల్ రిఫ్లెక్ట్ టు ఫిల్మ్స్. యా, సో అది అలాంటిది చెయ్యను కాదు, చెయ్యలేను, ఎందుకంటే అసలు టెంపర్మెంటే లేదు నాకు. కరెక్ట్. సో ఇప్పుడు రామగోపాల్ వర్మ గారు 5 ఏళ్ల ఎగ్జాంపుల్ మీరే తీశారు. ఒక 4-5 ఏళ్ళు పెట్టి ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, బిజినెస్ ఆస్పెక్ట్స్ అంతా సర్వస్వం ధారపోసి ఒక పెద్ద రిస్క్ టేకర్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడం ఒక ఎత్తు అయితే, అదే 2,000 కోట్లలో లేకపోతే 1,000 కోట్లలో వాట్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇస్, మనకి బోల్డ్ అని మల్టిపుల్ స్ప్రెడ్ అవుట్ చిన్న ప్రాజెక్ట్స్, వాటి కలెక్టివ్ ఇంపాక్ట్ ఓవర్ 4-5 years చూద్దాం. వుడ్ యూ కంపేర్ దెమ్ యాజ్ ఈక్వల్స్ ఆర్ వుడ్ యూ సే అసలు కంపేరబుల్ మోడల్? 2,000 కోట్లు ఒక సినిమా బడ్జెట్ లేదా 1,000 కోట్ల సినిమా బడ్జెట్, ఆ 1,000 కోట్లు మనం 5 ఏళ్ల పాటు ఒక ప్రాజెక్ట్ని కొనసాగించి తీసిన సినిమా. కరెక్ట్. సో యూఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఓవర్ 5 years, టేకింగ్ అ వెరీ బిగ్ రిస్క్ అండ్ డూయింగ్ సంథింగ్ వెరీ బిగ్. వర్సెస్ చిన్న సినిమాలో ఒక 20-30 తీసేసి వాటిని కూడా మోడరేట్ హిట్స్ చేసి వాట్ ఎవర్ అల్టిమేట్లీ రూపాయికి ఎంత వచ్చిందో అది చూస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక్క సినిమా అనేది ప్రోడక్ట్ అనుకోండి. వాట్ ఈజ్ ఫిల్మ్? ఫిల్మ్ ఈజ్ జస్ట్ ఎ కలెక్టివ్ వర్క్ ఆఫ్ సమ్ పీపుల్ టు క్రియేట్ ఎ ప్రోడక్ట్ టు పుట్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్. అవును. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ 10 years ఉంటాయి. మీరు డ్యామ్ కట్టారు, ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టారు, 100 floors కాంప్లెక్స్ కట్టారు, లేకపోతే చిన్న బంగ్లా కట్టారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడక్ట్స్. కానీ ద ఎఫెక్ట్ ఆఫ్ ది 100-story బిల్డింగ్ ఇన్ అన్ ఓవరాల్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి మ్యాసివ్ విచ్ విల్ టేక్ లాంగర్ టైం. రైట్. సో ఈ అన్నిటినీ కూడా సినిమా అనే ఒక లేబుల్ తోటి ఈక్వలైజ్ చేయడం కరెక్ట్ కాదు. అది. సో యూ కాంట్ ఇప్పుడు ఒక RRR కానీ ఒక బాహుబలి కానీ దే ఆర్ ది ఈక్వలెంట్ టు 100 films విచ్ ఆర్ మేడ్ ఇన్ ఎ సర్టన్ 100 సినిమాలు తీయడానికి ఎంత టైం పట్టిందో ఒక్క సినిమా తీయడానికి అంత టైం పట్టిందంటే, బట్ దిస్ వన్ ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ రిటర్నింగ్ మోర్ దెన్ ఆల్ దీస్ ఫిల్మ్స్ పుట్ టుగెదర్. అదే అడుగుతున్నాను. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ ఉన్నాడు. జేమ్స్ కెమెరాన్ టైటానిక్ తర్వాత హీ టుక్ 12 years టు మేక్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్ అవతార్. యూనో దట్ ఈస్ హిస్ చాయిస్. కరెక్ట్. నేను బిల్డింగ్ కడితే తాజ్మహల్ కడతా, లేకపోతే రెడ్ ఫోర్ట్ కడతా, లేకపోతే 200 floors బిల్డింగ్ కడతా అని ఒక పర్సన్ విజన్ అవ్వచ్చు. నేను 100 చిన్న ఇళ్ళు కడతానని ఇంకోటి విజన్ అవ్వచ్చు. సో దేర్ టెంపర్మెంటల్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 people. సో వెన్ యూ అబ్జర్వ్ దిస్ యాజ్ అన్ ఎకానమీ, సో ఇప్పుడు ఏంటి మీరు ఎకానమీలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నావు వేరేగా, దాని నుంచి ఫైనల్గా ఇలా వస్తే ఎంత వస్తుందని ఆ క్యాలిక్యులేషన్ మరి చేస్తారు కదా వాళ్ళు కూడా. అవును. సో that remains that is an investment thing which we always apply for any product. ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఆల్దో ఇట్స్ నాట్ రియాలిటీ. సెకండ్ డోర్ లాగా ఇప్పుడు ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అనుకున్న స్థాయికి వర్కౌట్ కాకపోగా ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ లుక్ ఆఫ్ ఆదిపురుష్కి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, అలాగా ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అలా జరిగి ఉంటే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఐమ్ వండరింగ్. See, it is possible. అది జరిగింది కూడా. ఇట్స్ నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బిఫోర్. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా వాటర్ వరల్డ్. టైటానిక్ టైంలో టైటానిక్ కూడా బికమ్ వాటర్ వరల్డ్ కూడా బికమ్ టైటానిక్. అది తెలీదు. అవును. చిల్ యూ డూ ఇట్. యూనో
ఇప్పుడు రాజమౌళి ఒక కంటిన్యూస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అని మనం మాట్లాడుతున్నాం. యూనో రాజమౌళి ఒక మేబీ 10 years బ్యాక్ తీసుకుంటే హీ మైట్ హ్యావ్ బీన్ మోర్ ఆర్ లెస్ ఇన్ సిమిలర్ థింగ్ లైక్ పూరి జగన్, వినాయక్ అండ్ వాట్ ఎవర్ త్రివిక్రమ్, ఒక టాప్ 5-6 కమర్షియల్ డైరెక్టర్స్లో 10-15% డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇట్ ఈస్ పోస్ట్ మగధీరా ఈజ్ వేర్ ద అప్వర్డ్ ట్రాక్ బిగన్. ఇప్పుడు అసలు డిఫరెన్స్ ఏమి? ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ నో ఒక డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఛాన్సే లేదు ఇప్పుడు. ద కైండ్ ఆఫ్ స్పేస్ సీజన్ అది ఎందుకు వచ్చింది? హీ పుష్ ద లిమిట్స్ బై హిమ్సెల్ఫ్. మళ్ళీ ఇంకో సినిమా తీద్దాం, ఇప్పుడు ఇంకో సినిమా తీద్దాం అనే యాటిట్యూడ్ నుంచి సినిమా తీద్దాం, అది మొత్తం ప్రపంచం అంతా అబ్బురు పడిపోవాలి, నోళ్ళు తెరుచుకొని చూడాలి అనే ఒక అంబిషన్ విజన్ తోటి తీస్తున్నాడు. విచ్ ఈజ్ నాట్ వాట్ ఎనీబడి ఈజ్ డూయింగ్. వీళ్ళ అందరూ తర్వాత చేసిన అందరూ రాజమౌళిని ఒక ఇమిటేట్ చేస్తున్నారు, కానీ యూ కాంట్ బ్రింగ్ ప్యాషన్, యూ కాంట్ బ్రింగ్ ద ఒరిజినల్ విజన్. టెంపర్మెంట్ తీసుకెళ్ళరు. ఆ టెంపర్మెంట్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ ఉంది. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఏం చేయరు, అందరూ వాళ్ళే ఉంటారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళే సెపరేట్గా ఉండరు. రాజమౌళికి సెపరేట్ విఎఫ్ఎక్స్ టీము, ఇంకోళ్ళకి సెపరేట్ టీమ్ అని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. విఎఫ్ఎక్స్ టీం ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకటి చేస్తారు. ఎంత మీరు కరెక్ట్గా చేశారు, ఎంత క్లారిటీతో చేశారు అనే దాని మీద అది వంతుల వారిగా అవుతుంది. గబుక్కుని ఇచ్చారు వాళ్ళు, ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని చెప్పి కంటిన్యూస్లీ దేర్ విల్ బి ఏ ఇంటరాక్షన్ విత్ ద మేకర్స్. రైట్. అది రాజమౌళి ఆ ప్రాసెస్లో ప్రతిసారి దగ్గరుండి ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఎలా ఉండాలి, అది ఉండాలి ఏదో చెప్తారు రాజమౌళి, విచ్ ఇస్ వాట్ ద హోల్ పాయింట్. అవ్వదు. సో ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ టీమ్ తీసేసుకుని రాజమౌళి విఎఫ్ఎక్స్ టీం పెడితే అది వచ్చేస్తుంది. లేకపోతే రాజమౌళి విఎఫ్ఎక్స్ టీం కన్నా అడిగేది వేరే సినిమా ఇచ్చాడు వాటి టీం తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని అనుకుంటాం అనేది మూర్ఖత్వం. అప్పుడేంటి, మీరు చూసే కన్నులో ప్రాబ్లం ఉంది. విఎఫ్ఎక్స్ని ఓకే చేసే కన్నులో ప్రాబ్లం ఉంది, కానీ విఎఫ్ఎక్స్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అతను టెక్నీషియన్, ఎనీ టెక్నీషియన్ విల్ డెలివర్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ ఇఫ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద క్లారిటీ. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రొడ్యూసర్లు ఈ విషయాన్ని ఎమ్యులేట్ చేద్దామని వెళ్ళి దూకేసి వాళ్ళు నష్టపోతూ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. హీరోల విషయంలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఐ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు ఇంతకంటే పెద్దది వచ్చేస్తుందని ఒక భ్రమలో బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు హీరోలు, వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్. బికాస్ మీరు ఇచ్చిన ఎగ్జాంపులే రాధేశ్యాము, ఇవన్నీ కూడా హౌ ద కర్వ్ హ్యాస్ యాక్చువల్లీ గాన్ డౌన్. ఇప్పుడు భ్రమ అనే వర్డ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ కరెక్ట్ కదా, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్. హీరోల ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా లాట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ బిజినెస్. డైనమిక్స్ ఆఫ్ బిజినెస్ అని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసి హాలీవుడ్ హీరోస్కి అర్థమవుతుంది, లియోనార్డో క్యాప్రియో వీళ్ళందరికీ. ఇండియాలో ఆమిర్ ఖాన్కి అర్థమవుతుంది. యూనో వాళ్ళు ఏం చేస్తారు? నోబడీ ఈజ్. ఎందుకంటే మీరు కలెక్షన్ సేల్ ప్రైస్ చూస్తున్నారు. ఫైనల్ అమౌంట్లో 500 వస్తుందా, 600 వస్తుందా, 1000 కోట్లు వస్తుందా. ఇప్పుడు లియోనార్డో క్యాప్రియో టైటానిక్ చేయొచ్చు, ఇన్సెప్షన్ చేయొచ్చు. హీ విల్ డూ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ టైటానిక్లో 130th ఉంటుంది బడ్జెట్ అది, అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ దట్. ఆ సినిమా టైటానిక్ చూసిన మంది చూడరు, బట్ తీసింది అదే కాస్ట్ కాబట్టి తనకి యాక్టర్గా పేరు వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, తనకి యాక్టర్గా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు ప్రతి సినిమా టైటానిక్ లాగా ఉండాలి, ప్రతి సినిమా ఇన్సెప్షన్ లాగా ఉండాలి అని మీరు ముందు ఫిక్స్ అయిపోతే మీ స్టార్డమ్ తోటి ఉన్న సినిమాని ఎలివేట్ చేయడానికి, స్టార్డమ్ని పణంగా పట్టడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు రాధేశ్యామ్ లాంటి సినిమా ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అది మామూలుగా పేపర్ మీద ఉంటే రాజ్ కైండ్ ఆఫ్ స్టోరీ అది యాక్చువల్గా. అవును, కేవలం ప్రభాస్ బాహుబలి ఉన్నాడు కాబట్టి మీరు దాన్ని ఆర్టిఫిషియల్గా బ్లోడ్ చేస్తారు. అండ్ మనం కూడా వ్యూవర్స్ కూడా బ్లోడ్ చేసి మీరు అప్పుడు మీరు ఆ విధంగా 400 కోట్ల సినిమాని పిచ్ చేసినప్పుడు యూ విల్ ఎక్స్పెక్ట్ బాహుబలి. యూనో అది ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఏం చేస్తాడు, గజనీ అని సినిమా తీసాడు 15 years బ్యాక్, సూపర్ డూపర్ హిట్, 80 crores ఎంతో కలెక్ట్ చేసింది, 40 ఎంతో తీస్తే. ఇప్పుడు అప్పుడేంటి, నెక్స్ట్ తారే జమీన్ పే తీసాడు. తారే జమీన్ పే కాస్ట్ 6 crores, ఇది ఆమిర్ రెమ్యునరేషన్ కాకుండా. అప్పుడు ఆమిర్ రెమ్యునరేషన్ హీఈస్ పుట్టింగ్ యాజ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ 6 crores అంటే దట్ డిడ్ సమ్ 30 crores, ఆల్మోస్ట్
7 to 8 times దాని బడ్జెట్ అది చేసింది సారీ సమీపే యూనో. అప్పుడేంటి పేరు వచ్చింది సూపర్ సినిమా అన్నది సూపర్ సినిమా. గజనీ చూసినంత మంది చూసి ఉండకపోవచ్చు, అది మేబీ సీ సెంటర్లో ఆడి ఉండకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. అవును, సేమ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ లియోనార్డో క్యాప్రియో. అప్పుడు ఏ సినిమాకి ఎంత ఖర్చు పెడితే చాలు అనే దానికి లేకుండా ప్రతి దానికి అక్కడ ఉంది కాబట్టి మీరు బ్లోట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ద హోల్ ప్రాబ్లమ్ వెల్కమ్. రైట్. యా, ఇప్పుడు ఆమె చూడండి సీక్రెట్ సూపర్ స్టార్ తీస్తాడు, దంగల్ తీస్తాడు. దంగల్ ఏమవుతుంది కాస్ట్? ఒక ఊర్లో తీసాడు కొత్త యాక్టర్స్ని పెట్టి. అది ఆల్మోస్ట్ బాహుబలి 2కి 20% తక్కువ ఎంత చేసేసింది సినిమాది. సో యాక్చువల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అన్న దాని మీద మీరు తీసుకోవడానికి ఎంతకు అమ్మేయచ్చు అనే దానికొని ఈ రెండింటి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్, దట్ ఈస్ వేర్ ద హోల్ ఇండస్ట్రీ సఫర్స్. వీటన్నిటికీ అండర్ కరెంట్ యాజ్ మచ్ యాజ్ యూ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీస్ క్రియేటివ్. ప్రేక్షకులకి ఒక నచ్చుతుందంటే రాజమౌళి గారు తీశారు కాబట్టి నచ్చేయక్కర్లేదు, మణిరత్నం గారు తీశారు కాబట్టి నచ్చేయక్కర్లేదు, ఏదో నచ్చుతుంది. ఆ నాడి పట్టుకోవడంలో బికాస్ వాట్ ఎవర్ ద స్కేల్ 2 crores 2000 crores ఆ నాడి పట్టుకోవడంలో యూ థింక్ రాజమౌళి గారు హ్యాస్ ఇట్ రైట్, ఆర్ ఆయన కష్టపడతారు కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్, ఆర్ హీ టేక్స్ అ లాంగ్ టైమ్ అండ్ హీ సైలెంట్ కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్? వాట్ ఈస్ ఇట్ దట్స్ రైట్ అబౌట్ హిమ్? See, I mean, that I do see. Who's వర్కింగ్ స్టైల్ కానీ లేకపోతే ఎంత టైం తీసుకుంటాడు అనేది దట్స్ అ పర్సనాలిటీ ఆస్పెక్ట్. రాజమౌళి కొన్న ఓన్ పర్సనాలిటీ అది. సంబడి క్యాన్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 300 సినిమా ఇస్ వెరీ వరల్డ్ వైడ్ సూపర్ హిట్. అది చాలా షార్ట్ టైంలో చేశారు సినిమా. సో లాంగ్ టైంలో చేయటం అనేది మీకు ఒక అఫోర్డెన్స్ ఉంది. రెండోది అది దట్ ఈస్ వాట్ హౌ హీ డిసైడ్స్ టు టేక్ ఇట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ వర్క్స్ అవుట్ ఇన్ ద ఎండ్, హౌ డస్ నోబడీ విల్ హ్యావ్ ఎ కంప్లైంట్. రైట్. ఎప్పుడైతే ఫిల్మ్ కమర్షియల్గా ఫెయిల్ అయిందో, ఇది 3 ఏళ్ళు తీసాడంటండి, 4 ఏళ్ళు తీసాడంటే, అప్పుడు కదా మీరు ఏదైతే బ్లాక్ బస్టర్ అయితే ఎన్ని ఏళ్ళు తీస్తే ఏంటి పాయింట్? అదే ఇప్పుడు అవతార్ సినిమా 10 ఏళ్ళు తీసాడు అంటే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్. అవును, యూనో. సో ఐ థింక్ సో ఆడియన్స్ అనేది, ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ప్రతి వారం 3-4 సినిమాలు వస్తూ ఉంటాయి. ఏదో కొన్ని పెద్ద హీరోలు వస్తాయి, మధ్య హీరోలు వస్తాయి, ఏదో వస్తూ ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ అన్నిటి మధ్యలో సడన్గా ఒక రాజమౌళి సినిమా వస్తుంది, విచ్ ఆబ్వియస్లీ ఈజ్ బిగర్ సంథింగ్. వాళ్ళు అంతకుముందు చూసిన విజువల్ ఆస్పెక్ట్ కానీ, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ బెంచ్ మార్క్. సో ఆబ్వియస్గా విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ ఫిల్మ్, విచ్ విల్ కమ్. మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా తాజ్మహల్ ఒకటే ఉంటుంది. యూనో. సో రాజమౌళి రీచ్ దట్ స్టేటస్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. మీకు కొన్ని ఫిల్మ్స్ కలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉందనుకోండి, 2 ఎగ్జాంపుల్ చేస్తాను. KGF 2 బ్రహ్మాస్త్రం అని. బ్రహ్మాస్త్ర హిందీ బెల్ట్లో ఇట్ మైట్ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ యాజ్ మచ్ యాజ్ RRR. నాకు సరిగ్గా లాస్ట్ ఫిగర్స్ నేను చెక్ చేయలేదు. KGF 2లో సగం చేసింది. కానీ RRRకు ఉన్న రెప్యుటేషన్ ఈ రెండింటికి రాలేదు. బ్రహ్మాస్త్రకి రాలేదు, KGF 2 కూడా రాలేదు. యూనో, ఎందుకంటే ద విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సో న్యూ, విచ్ ఇస్ సంథింగ్ నో వన్ హెస్ సీన్ బిఫోర్. రైట్. KGF 2 అనేది కంటెంటా లేకపోతే డైలాగ్ ఏదో దేనికో అయ్యి ఉండొచ్చు, బ్రహ్మాస్త్ర ఏదో పిల్లలకు నచ్చిందా ఏదో రాయి ఉండొచ్చు. కానీ RRR అనేది వాట్ అంటే మీకు ఎంత డయాస్ఫోరాలో ఇంక్లూడింగ్ ఫారినర్స్, ఇప్పుడు ఆస్కార్కి RRR ఎందుకు వెళ్ళట్లేదు అనేది మీకు సోషల్ మీడియాలో ఒక యాంగర్ వినిపిస్తుంది. కానీ నోబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ బ్రహ్మాస్త్ర, నోబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ KGF 2 ఆల్సో. యూనో. సో దట్ కైండ్ ఆఫ్ ఏ యునీక్ ఆస్పెక్ట్ అనేది ఒక బ్రాండింగ్ అనేది వచ్చేసింది. యూనో, విచ్ ఐ థింక్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గో. ఈ పొద్దున ఒకటి తక్కువ అవ్వచ్చు, ఒకటి ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి RRR బాహుబలి అంత నచ్చి ఉండకపోవచ్చు. యూనో, ఈ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఇన్ గ్రూప్స్ కానీ అవి ఉంటాయి. బట్ ద ఓవరాల్ థింగ్ ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్. ద ఇంపాక్ట్ ఇస్ హ్యూజ్. Mammoth. Yes. So, I mean, obviously, coming back to Rajamouli garu and his approach, I just wonder, and as a media observer, ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్ద భారీగా తీసిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? బడ్జెట్ పెంచుకోవడమా, ఇంకా మల్టీ స్టార్ తీయడమా, అంటే 3 స్టార్స్ పెట్టి తీయడమా, లేకపోతే బికాజ్ ఇప్పుడు హిందీ తెలుగు ఇవి కూడా చెప్పేశారు. ఇదివరకంటే ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్కి వెళ్తాట, మన డైరెక్ట్ హిందీలో కూడా తీస్తున్నట్ట, హీరోయిన్కి వచ్చింది అనేవారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ ఏమిటి?
ఆయనే క్రియేట్ చేస్తున్న పాత్వేకి ఆయనకి ప్రమోషన్ ఏంటి? Actually, ఎక్కువ డబ్బులా, if- ఎక్కువ if- రెస్పెక్ట్, no, no. ఇంకా ఏం వస్తుంది? No, no. See, the point is, see, as a creative person, he will keep on pushing boundaries and ఏమంటారు దాన్ని అట్ ద స్పీడ్ ఇంత ఏ స్పీడ్లో వర్క్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడో. ఇప్పుడు తను జేమ్స్ కెమెరాన్ మై టేక్ 10 years, రాజమౌళి మై టేక్ 5 years or 4 years. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ థింగ్, యూనో. ఇంకోటి, రాజమౌళి రీచ్డ్ ఎ పాయింట్ వేర్ బడ్జెట్స్ ఆర్ నో లాంగర్ ఎ పాయింట్. Any budget he makes, it will work out, which is what he proved consistently. అక్కడ నుంచి దట్స్ ద బేస్ లైన్. అక్కడ నుంచి it doesn't make a difference anymore. ఎందుకంటే మీకు అది ఎప్పుడు నుంచి చేస్తుంటే దాన్ని ఆల్మోస్ట్ మగధీర నుంచి ఈజ్ డూయింగ్. మగధీర రామ్ చరణ్తో తీసి మర్యాద రామన్ లాంటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి, దెన్ ఆఫ్ కోర్స్ ఈగ. హీస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ద లాస్ట్ 10 years అట్లీస్ట్, మేబీ మోర్. మగధీర ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. So I think for him today, if he really wants to do a film, he can do a 2,000 crore film. 2,000 crore అవసరమా లేదా అనేది వేరే పాయింట్. బికాజ్ మీకు ఎంత బడ్జెట్ ఎక్కువైతే అది మీకు రిటర్న్లో తగ్గుతూ ఉంటుంది. సో ఫైనలీ యూ స్పెండ్ వాట్ యూ థింక్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్. Because but if he wants to make a 2,000 crore costing film, he can easily do it. Yeah. Although we are talking pure economics, I want to refer to a film that you raved about a while back. 127 hours. You remember that film? అసలు స్టార్ లేదు, కాస్ట్ లేదు, ఒక్కడు ఒక దీనిలో ఇరుక్కుపోయి వాడికి ఆ సినిమాని అద్భుతంగా చూసాం, అబ్బురపరిచినట్టు. ఐ డోంట్ నో వాట్ ఇట్ కలెక్టెడ్ సార్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హౌ డు యూ కంపేర్ a story like that which has very few characters, nothing actually, and a massive project like SS Rajamouli project? కానీ బెటర్ ఎగ్జాంపుల్ ఇస్ కాశ్మీరీ ఫైల్స్ ఫర్ మీ. Okay, మన దగ్గర మన ఇండియాలో సేమ్ అదే టైంలో రిలీజ్ అయింది. రైట్, 1 week తేడాలో వచ్చినట్టు ఉంది RRRకి కాశ్మీర్ ఫైల్స్కి. నో, సో కాశ్మీరీ ఫైల్స్ యాక్చువల్లీ రాధేశ్యామ్తో వచ్చింది. ఐ రిమెంబర్ 2-3 weeks. కాశ్మీర్ ఫైల్స్ అంటే అది నాకు తెలిసి ఒక మన RRRకి ఒక రోజు షూటింగ్ బడ్జెట్లో తీసి ఉంటుంది. 1 or 2 days బడ్జెట్, 1 or 2 days షూటింగ్ కాస్ట్ ఉంటుంది ఇది కాశ్మీర్ ఫైల్స్. మొత్తం బడ్జెట్ దట్ డిడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి RRR కన్నా ఎక్కువ చేసింది అనుకున్నా హిందీలో. ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లేదని అనట్లేదు, యూనో. బట్ దట్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎవెన్చువలీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్కి ఉన్న లాంటి బేస్ ఆడియన్స్ ఆబ్వియస్లీ వెరీ డిఫరెంట్ ఉంటారు. RRR చాలా డిఫరెంట్ ఉంటారు. చాలా తక్కువ కాస్ట్లో చేసి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేది మీరు ఒక క్రెడిట్ అనుకుంటే, అసలు ఇండియాలో అసలు అలాంటి బెంచ్ మార్క్ బడ్జెట్ లేదు అనుకునే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి స్టిల్ టు మేక్ ఇట్ వర్క్, ఐ థింక్ ఇస్ అ బిగ్గర్ అచీవ్మెంట్. రైట్, దిస్ ఇస్ కన్విన్సింగ్. రిస్క్ ఈజ్ మచ్ రిస్క్ ఇస్ హెవీ. ఇక్కడ దేర్ ఇస్ నథింగ్, నో బెంచ్ మార్క్ కాబట్టి అబ్సల్యూట్లీ అది ఏ వస్తే అదే ప్రసాదం. So the courage to do a high budget film is much bigger than to do a small film. So in other words, this is a chance phenomenon. That is a deliberate, created, conscious phenomenon. Yes. That's the big difference. మీరు ఒక పెద్ద కంట్రీకి వార్కి వెళ్ళటానికి డైరెక్ట్ కానీ లేకపోతే చిన్న గురిలో తీసుకుని ఎవడో చూడకుండా వెనకాల నుంచి పొడిచి వెళ్ళిపోవడానికి ఉన్న డిఫరెన్స్ అది. Brilliantly analyzed. So, by the way, I mean Kashmir Files director ever sir, mana ine kada Agnihotri, Vivek Agnihotri. Yeah. So what you are saying in other words is Vivek Agnihotri may or may not be able to create the same phenomenon consistently, but an SS Rajamouli can choose to create a phenomenon like that. Yeah, correct. Consistently. So నేను చాలా సార్లు because I'm heavily influenced by Ayn Rand, you know, and Ayn Rand లాంటి క్యారెక్టర్స్ కానీ ఒక వరల్డ్ అనేది రియల్ లైఫ్లో ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా అనేది ఇట్స్ నో వన్ కెన్ ఎవర్ సే. ఎందుకంటే షీ క్రియేటెడ్ ఎ వరల్డ్ అండ్ డిజైన్ క్యారెక్టర్స్ టు సెల్ ఎ సర్టన్ ఫిలసాఫికల్ ఐడియా, యూనో, విచ్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద అబ్జెక్టివ్ ఆఫ్ Ayn Rand's బుక్స్. దాంట్లో నేను చాలాసార్లు కలిసాను కొంతమందిని. దేర్ క్యారెక్టర్స్ లైక్ ఫౌంటైన్ హెడ్ బుక్స్ లైక్ గెయిల్ వైన్ అండ్ ఎల్స్వర్త్ టూహీ ఇలాంటి చూసాను. బట్ దే దెమ్సెల్వ్స్ డోంట్ నో, ప్రాబ్లీ వాళ్ళకి అర్థం కూడా అవుతుంది నేను చెప్తే మేము ఫౌంటైన్ హెడ్లో క్యారెక్టర్ లాగా ఉన్నామని, యూనో. బట్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ థింక్ ఐ హవ్ సీన్ హోవర్డ్ రాక్ ఇన్ రాజమౌళి, యూనో.
అతను హవర్డ్ రాక్లో మాట్లాడు. హవర్డ్ రాక్ లాగా he might not give long lectures about what he thinks and what he says and blah 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 blah, no. But what he does is creating that eventual impact on the whole thing. Work impact is about the visual aspect, which is the building. Second impact is the impact on the economy of the industry, economy of the country sometimes in very strange ways. There's politicians who will say something, tanda సినిమాలో డైలాగ్ తీసుకును లేకపోతే ఇలాంటి ఆస్పెక్ట్స్. సో దిస్ కైండ్ ఆఫ్ ఎ కల్చరల్, ఫైనాన్షియల్ and overall impact on so many zones, right, is what only a person like Howard Rock can do. Right. Howard Rock అది ఆలోచించి చేసాడు, డెలిబరేట్గా డిజైన్ చేసింది ఇది ఆండ్రాన్ బుక్లో. అది రాజమౌళి ఆలోచిస్తాడా లేదా, లేకపోతే ఆలోచించినా కూడా ఎవరికి చెప్పకుండా తన లోపల దాచుకుంటాడా అనేది లైక్ ఐ సెడ్ ఇస్ ఎ డిబేటబుల్ పాయింట్. సో విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ రాజమౌళి ఈజ్ నాట్ అన్ overt Howard Rock like in Fountainhead, but is a covert Howard Rock, and that is actually much more difficult than being overt. Overtగా చేసేవాళ్ళు ఎవరు రాజమౌళి సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్స్ లేదు, because he is not taking conflict with anybody or anything. I never heard a single controversial element about him till today. తను అన్నాడా, తన గురించి ఎవరన్నా అన్నారా అనే ఆస్పెక్ట్ అనేది, did you notice? I never heard a single controversial aspect about Rajamouli in any which way in all these years, which is not a joke considering the state he is in. Yeah. So in other words, sir, ఒక మెటాఫిజికల్ యాంగిల్ కూడా ఉంది ఇందులో. మీరు కాన్షియస్గా ఆబ్జెక్టివిజంతో అని అంటున్నారు, బట్ వేర్ యూ మూవ్ అవే అండ్ యూ లెట్ థింగ్స్ ఫ్లో అండ్ యూ డోంట్ హ్యావ్ ద నెసెసిటీ టు put that I cult or my brand cult, but you just allow what is necessary to happen through you. Yeah. That is a reluctant messiah, in the words of Richard Bach. So Rajamouli garu, from what you are describing, is doing what is required and stepping aside. Yes, for his project. Yeah, correct. And letting things happen. Yeah. చాలా వరకు See, I am very sure he exactly knows what is happening, what is going to happen. Knows, okay. 100% he knows, because అది లేకపోతే మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? కరెక్ట్. See, he's a person who will feel guilty. He's a person who will feel a very emotional guy. Yeah, he's probably the most simplest living person I've seen in my life. సెన్సిటివ్ గా ఉంటారు చాలా. No, sensitive okay. Simple living అనేది నాకు తెలిసి రాజమౌళి కన్నా సింపుల్ మహాత్మా గాంధీ might have lived. You know, he comes to Bombay, he comes in Innova car. ఎవరు లేకుండా ఒకటి తిరుగుతూ ఉంటాడు. And if you see his place where he lives in, you'll be shocked. It's like a middle class apartment, absolutely nothing, and not because he wants to live, because his mind doesn't really seek something more, seek something other than what his passion is. It stops at it. అది అలా ఉండాలా, అలా ఉంటే కరెక్ట్ అని కూడా నేను అంటలేదు. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్, యు నో. So the point is that reflects in him with the way he speaks in on the dais, on the stage or whatever. It exactly the same thing reflects. Yeah. Ikkada I'm compelled to say this, sir. You are one of the few people who takes a time to comment on ఇప్పటి వరకు మీరు ఇండివిజువల్స్ మీద రామోయిజంలో మాట్లాడిన వ్యక్తులు ఎవరంటే ఐన్ ర్యాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి గారు, నాకు శ్రీదేవి గారు, and I can't remember too many more people about whom you actually spoke like this. And ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నవాడు రాజమౌళి గారు. సో ఆబ్వియస్లీ సంథింగ్ ఇన్ హిమ్, మీ ఎమోషన్ కూడా మీరు దాచుకున్నా కనిపిస్తుంది. సో వాట్ వుడ్ ఐ కాల్ దట్? అడ్మిరేషనా, ఆర్ యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్, ఆర్? I would think observation. See, I am not emotional about Rajamouli like the way you are mentioning. ఎందుకంటే వాళ్ళు they were in my growing years when I was they shaped me. Yeah. The way I think, the way I feel. Rajamouli for me, I'm observing him from far. And the economic consequences more than anything. It is a cultural and financial and creative impact of Rajamouli. I am observing as an outsider. I am not emotional about it. Yeah, he did not do anything to me. You know, on a personal level, it is not. I am not impacted by Rajamouli. Migitha vallu mimmalni impact chesaru. Yeah, but I can understand his impact in the world. I know. That's the point. That is what I'm talking about. Once again, tremendous clarity. So, ఈ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. మీరు హవర్డ్ రాక్ అన్నాక ఆబ్వియస్లీ పీక్స్కి వెళ్ళిపోయారు. మీరు అంతకంటే కంపారిజన్ ఏముంటుంది? సో మీరు ఇంటరాక్ట్ అయిన టైమ్స్లో రాజమౌళి గారితో, హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ దిస్, ఆర్ డూ యూ యాక్చువల్లీ మీట్ అండ్ ఇంటరాక్ట్ అట్ ఆల్?
I mean, I do share sometimes, maybe in a text message and all that. I mean, I mean, you see, see, a person doesn't need to be necessarily conscious of what exactly is done. Probably I can articulate the effects of Rajamouli's success, even if he wishes to do it. If for some day he decides to talk about himself and talk about his achievements, I probably can put them better than him. Because I would be able to understand what is impact more than him, because he is doing it himself. సో తన పర్స్పెక్టివ్లో చూడటానికి తన గురించి వేరే వాళ్ళు ఏమనుకొని చూసే పర్స్పెక్టివ్ నా దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది రాజమౌళి గారు, విచ్ ఇస్ ద రీజన్ ఐ విల్ బి ఎ బెటర్ person to talk about him compared to himself. You're a better observer. So in other words, also his understanding of it could be very different also. Adi of himself. Yeah. Adi undachu. Sare edaina every episode with the takeaway. So if you had to, last question is three words to describe Rajamouli. Yeah. From RGBs. 3 words to describe. 3 words. లైక్ నన్ను అడిగితే నాకు ఒక ఇంప్రెషన్ ఉండొచ్చు, బట్ ఇక్కడ మీరు చెప్తున్నారు కాబట్టి మీకుండే అండర్స్టాండింగ్తో. ప్యాషన్, విజన్ అండ్ సింప్లిసిటీ. యా, బ్రిలియంట్. యా, ఐఎమ్ గ్లాడ్. ఐ థింక్ హిస్ ద ఎపిటోమ్ ప్యాకేజ్ ఆఫ్ ప్యాషన్, విజన్ అండ్ సింప్లిసిటీ. అమేజింగ్ సార్. Simplicity sounds simple, but it is not. Simplicity is the most difficult to achieve. Yeah. This is actually an eye opener. చూసే వాళ్ళకి రాజమౌళి గారి సినిమాలు నచ్చుతాయి, ఎందుకు నచ్చుతాయో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మీరు చాలా విషయాలు డీకోడ్ చేశారు అండ్ రాజమౌళి గారిని మరింత పరిచయం చేశారు ఫ్రమ్ యువర్ ఐస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ వర్మ గారు. Thank you for yet another wonderful session today. Yeah, see, I'll just tell you one thing I told when I saw RRR. I called him up and said, thank you for bringing out the kid in me. I thought it was dead long time back. He again came back, and that's how much I enjoyed the film and review. I take that as the biggest compliment, he said. Yeah. Great. Yeah. And so kids కోసం తీయటానికి అడల్ట్స్లో ఉన్న కిడ్ని కూడా బయటికి తీసుకురావడానికి, that is what I think he achieved in the so-called mainstream cinema, which is a very, very difficult task. Yeah. Amazing. I think this episode itself is a very big compliment coming from you, and I'm sure he looks up to your understanding of him. Thank you very much, Ram Gopal Varma garu, and thank you all for watching. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.